సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు గారు మరణించిన సందర్భంగా ఆయన శిష్యులు కొంతమంది కలిసి ఆయనతో పంచుకున్న గత అనుభవాలను స్మరించుకోవడానికి సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన చాలా మంది ప్రముఖులు దాసరి గారితో వారికున్న గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆయన ఇప్పుడు మన మధ్య లేని లోటుని, పూడ్చలేని వెలితిని గురించి చెప్పారు. మరణించినప్పుడు అందుబాటులో లేని మెగాస్టార్ చిరంజీవి సంతాప సభకు హాజరై ఆయనతో పంచుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాసరి గారు ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మొదటిసారి హాస్పిటల్ కు వెళ్లినప్పుడు ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ గురించి అడిగారని, అంత బాగోలేనప్పుడు కూడా ఆ విషయం గురించి అడగడం దాసరి గారికి సినిమాపై ఉన్న ప్రేమ గురించి తెలియజేస్తుందని చెప్పారు. చివరిసారిగా మే 4వ తేదీన దాసరి గారికి అల్లు రామలింగయ్య అవార్డు ఇవ్వడానికి ఇంటికి వెళ్లామని, అలా ఆ మహానుభావుడికి తన చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఒకసారి చిరంజీవి దాసరి గారి ఇంటికి వెళ్లినప్పుడు దాసరి గారు ఇంట్లో అన్నం తిని వెళ్లే వరకు వదలలేదంట. ఒక తండ్రిలాగా తనపై ప్రేమ చూపించారని చెప్పారు. అలాంటి మంచి మనిషి మరణించినప్పుడు ఆయన చివరి చూపు చూడ్డానికి నేను నోచుకోలేకపోయానని, ఇది నా జీవితాంతం గుర్తుంటుందని, ఆయన మా మనసుల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారని చెప్పారు. చిరంజీవి దాసరి గారి గురించి చెబుతున్నంతసేపు ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.